హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో పచ్చి మామిడికాయ చేపల పులుసు ఈజీగా ఎంతో టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుందన్నమాట. సింపుల్ ప్రాసెస్లో చేసేసుకోండి. ఒక బాండి పెట్టుకొని ఒక చిన్న కప్ ఆయిల్ అయితే వేసుకొని వేడి చేసేసుకున్నాక ఒక పావు స్పూన్ మెంతులు, ఒక స్పూను అంటే చిన్న స్పూన్ తోటండి ఒక స్పూన్ అయితే పసుపు వేసుకున్నాను, 2 రెబ్బల కరివేపాకు, ఒక స్పూన్ ఆవాలు వేసుకుంటున్నానండి. ఇలా పోపు వేసుకుంటే కర్రీకి చాలా బాగుంటుందన్నమాట. ఆవాలు వేసుకొని చిటపట్లాడిపోయాక ఇందులోకి పచ్చిమిర్చి అయితే చిన్న నాట్లు పెట్టేసుకొని పెట్టుకున్నానండి. చిన్న పచ్చిమిర్చి తీసుకున్నాను అనమాట, ఒక 5-6 తీసుకున్నానండి. అవి కూడా ఇందులో వేసేసుకొని బాగా వేగిపోయాక దీంట్లోకి ఒక 2-3 స్పూన్లు అయితే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుంటున్నాను. జీలకర్ర, ధనియాలు,